సైలెన్స్ ఎక్కడ ఉంది? మానవ జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన సాధనా రహస్యం ఏమిటి అంటే, మీరు శ్వాసను నియంత్రించవచ్చు. శ్వాసను వశం చేసుకోగలిగేటటువంటి శక్తి కేవలం మానవుడికే ఉంది. అసలు మిగతా జీవజంతువులకి దాని గురించి ఆలోచనే రాదు. అది వీడి వీడి గ్రేట్‌నెస్. మాట్లాడగలడు, సైంటిఫిక్ డెవలప్‌మెంట్ చేయగలడు. మనం యోగాసనాలలో చేసే తప్పు ఏమిటి అంటే, యోగం కొరకు వేసేటటువంటి శారీరక స్థితులు యోగాసనాలు. ఇప్పుడు యోగాసనాలు అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని చెప్పుకుంటున్నాము. అక్షరాల వెనుకాతల ఉన్న సైలెన్స్‌ని పట్టుకోండి. అక్షరాలను పట్టుకోకండి. శబ్దాలను పట్టుకోండి. శబ్దాలలో ఏమీ లేదు. శబ్దాలు ఎలాగూ క్షీణించిపోతాయి. శబ్దాల వెనుకాతల ఉన్న సైలెన్స్‌ని ఎలా పట్టుకోవాలి అన్నది తర్వాత వస్తుంది. అలాగే మొత్తం వాతావరణాన్ని సుఖంగా ఉంచాలి అంటే, మన శ్వాసలో అందరూ సుఖంగా ఉండాలనే భావనను కలిపి ప్రార్థన చెయ్యండి. శ్వాసలో భావనను కలపటం అనేది కొంచెం అలవాటు చేసుకుంటే వచ్చేస్తుంది అది. మౌనంగా ఉందాం. శ్వాసను గమనించండి. శ్వాసను మార్చడానికి ప్రయత్నం చెయ్యకండి. అలాంటిదే దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం అంటే, గురువు యొక్క శ్వాసను మీరు పీల్చేసుకోగలగాలి. అది ఎలాగా ఏంటి అన్నది తర్వాత తనే చెప్తుంది. సీక్రెట్ డాక్ట్రిన్లో శ్వాసను మార్చుకోవటానికి మీరు పరమాచార్య యొక్క కూర్చునే పోజ్ చూడండి. ఎడమవైపు నుండి శ్వాసను కుడివైపుకు మార్చుకోవాలంటే ఎడమవైపు ఉన్న చేతిని నొక్కుకుంటూ చూడండి. కుడివైపు నుంచి ఎడమవైపుకు మార్చుకోవాలంటే కుడివైపు చేతిని నొక్కుకోవాలి. ఇది స్వర విజ్ఞానంలో ఉన్నటువంటి ఒక రహస్యము. ఆయన ఆ స్పెయిన్ రాకుమారికి వాళ్ళకి ఇచ్చిన సలహా ఏమిటి అంటే, జాగ్రత్తావస్థలోనే కాదు నిద్రావస్థలో కూడా మీరు సమాధి స్థితిలోనే ఉండాలి. అంటే మీ శ్వాస ఇడాలోనే ఉండకూడదు, పింగళాలో ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. సుషుమ్నలో శ్వాస పంపించడానికి ఏం కష్టపడక్కర్లేదు. ఎడమవైపు శ్వాస ఉంటే కొంచెం ఎడమవైపు చేతిని నొక్కండి. మెల్లిగా అది కుడివైపుకు షిఫ్ట్ అవుతుంది. కుడివైపు షిఫ్ట్ అవుతూ ఉంటే కొంచెం కుడి చేతిని నొక్కండి. అది ఎడమవైపుకు షిఫ్ట్ అవుతుంది. చివరికి శ్వాస మధ్యస్థంగా ఉండిపోయేటట్టు చూసుకోండి అని సలహా ఇచ్చాడు ఆయన. ఎడమవైపు శ్వాస ఎక్కువగా ఉండకుండా, కుడివైపు శ్వాస ఎక్కువగా ఉండకుండా మీరు ఆ శ్వాసని మార్చుకుంటూ ఎక్కువసేపు మధ్యలో ఉంటే చాలు. అది సుషుమ్నా శ్వాస, మధ్య శ్వాస అవుతుంది. చాలామంది బుద్ధుడి యొక్క మధ్యమ వధము అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. బుద్ధుడు శ్వాస మీద చేసినంత ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ఏ గొప్ప వ్యక్తి చెయ్యలేదు. మొత్తం బుద్ధుడి యొక్క సాధన శ్వాస మీదే జరిగింది. ఆయన చెప్పినటువంటి ఆ మధ్యమ పదము, సగటు మార్గం అంటే ఇదే.